Hello all, in this video we are going to see the third unit of SPPM, which is software process and project management. So first we will see the topics of the third unit. Okay, workflows and checkpoints of process, software process workflows and principles. The next iteration workflows, major milestones and minor milestones, with mother difference adugutundi chaala times. The next process planning, work breakdown structures and issues in the work breakdown structures, planning guidelines, then cost and schedule estimating process, iteration planning process, and pragmatic planning. సో థర్డ్ యూనిట్ దేని మీద ఫోకస్ చేస్తుంది మెయిన్గా అంటే ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రాజెక్ట్ని మనము బిల్డ్ చేస్తున్నప్పుడు డెవలప్ చేస్తున్నప్పుడు ఏ ప్రాసెస్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ స్టెప్స్ యూజ్ చేసుకోవాలి. సో లైక్ బడ్జెటింగ్ కానీ కాస్ట్ అరేంజ్మెంట్ కానీ మనము ఒక ప్రాజెక్ట్ని ఈ టైం లైన్లో మనం కంప్లీట్ చేయడానికి టైం షెడ్యూలింగ్ చేసుకోవడము అండ్ బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవడము అండ్ టు డెవలప్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎఫిషియెంట్ వే కొన్ని స్టెప్స్ని ఫాలో అవ్వాలి. సో ఏ కైండ్ ఆఫ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి, మనము ప్రాసెస్ని ఎంత ఎఫిషియెంట్ వేగా ప్లాన్ చేసుకోవాలి అనేది థర్డ్ యూనిట్ మొత్తము. సో ఒక్క టాపిక్ అర్థమైందనంటే మిగతా టాపిక్స్ మొత్తం ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో ఆ టాపిక్ ఈ టాపిక్ లింక్ ఉంటుంది. సో ఒక్క టాపిక్ అర్థమైనా కూడా మీకు మిగతా టాపిక్స్ మొత్తం ఈజీగా అర్థమైపోతాయి. సో మొత్తం అన్నిటికీ సేమ్ డెఫినేషన్స్ అంటే సేమ్ స్టెప్స్ ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దట్, మీకు అర్థమైంది రాసేసుకోండి. ఓకే, సో ఫస్ట్ workflow of the process. So workflow of the process is nothing but the steps to be involved to develop the project. Okay, so workflow అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట, లెవెల్ బై లెవెల్ ప్రాసెస్ అనమాట. సో the term workflow refers to the series of sequential tasks. Sequential is nothing but order, some steps to be followed in the order wise that are performed to achieve certain goal. సో ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ ప్రైమరీ గోల్. సో ఆ ప్రైమరీ గోల్ని లైక్ ఆ డెవలపింగ్ ప్రాజెక్ట్ గోల్ కదా, దాన్ని రీచ్ కావాలి అని అంటే కొన్ని సీక్వెన్స్ లైక్ లైన్ వైజ్ టాస్క్ పర్ఫామ్ చేయాలి. సో ఆ లైన్ వైజ్ టాస్క్స్ ఆర్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ టాస్క్స్. సో ఈచ్ వర్క్ ఫ్లో స్టెప్ ఈజ్ డిఫైన్డ్ బై 3 పారామీటర్స్. సో ప్రతి వర్క్ ఫ్లోని ఒక 3 పారామీటర్స్తో డిఫైన్ చేస్తాము. ఎలా అంటే ఫస్ట్ ఇన్పుట్ ఇస్తాము, దెన్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్లో ప్రాసెసింగ్ అయిపోతుంది, దెన్ నెక్స్ట్ లాస్ట్కి అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ని చేయడానికి ఇన్పుట్ మనకు కావాల్సినవి తీసుకుంటాము, దెన్ ఇనిషియేట్ చేస్తాము, ఇనిషియేట్ చేశాక మధ్యలో ప్రాసెస్ అయిపోతుంది, దెన్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేది డిప్లాయ్మెంట్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇన్ వర్క్ ఫ్లో ప్రాసెస్ ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ టు అచీవ్ ఏ బిజినెస్ అవుట్కమ్. సో వాట్ డస్ ఇట్ మీన్? ఒక బిజినెస్ అవుట్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రాజెక్ట్ని మనకు లాస్ట్కి అవుట్పుట్గా రావాలి అంటే కొన్ని యాక్షన్స్ని లైక్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మింగ్ అ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ టు గెట్ ద అవుట్కమ్. ఓకే, టు డెవలప్ ద ప్రాజెక్ట్. A process workflow is a type of workflow that focuses on completing a business process. Same. The goal of workflow process is to improve the efficiency and consistency and communication. Okay, so let's see the workflow process in the diagrammatical process. సో ఒక డయాగ్రామ్ ఉంటుంది, ఆ డయాగ్రామ్ వేసారంటే మీకు కన్ఫర్మ్ మార్క్స్ పడతాయి, సింపుల్ ఉంటుంది. సో డయాగ్రామేటిక్గా చూస్తే మీకు ఈజీ అర్థమైపోతుంది. సో వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో ప్రాసెస్ అనేది, లైక్ ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ప్రాసెస్ ఏంటిది, ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతుంది అనేది ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ హియర్ అలోకేటెడ్ యూసేజ్ సినారియోస్, దెన్ రిజల్ట్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇటరేషన్. సో ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి అని అంటే మనకు ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ జరుగుతాయి, సో నెంబర్ ఆఫ్ స్టెప్స్ జరుగుతాయి. సో ప్రతి స్టెప్లో ఒక రిజల్ట్ ఉంటుంది, ఆ రిజల్ట్స్ ఫస్ట్ తీసుకోవాలి, దెన్ నెక్స్ట్ మేనేజ్ చేసుకోవాలి, లైక్ మేనేజ్మెంట్ సెక్షన్లో మేనేజ్ అయిపోతుంది, దెన్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ సెక్షన్లో మనకు రిక్వైర్మెంట్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఏ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కావాలి, మనము ప్రాజెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో వాటిని డిటెక్ట్ చేయాలి, డిటెక్ట్ చేశాక సాల్వ్ చేయాలి. సో ఆ సాల్వ్ చేయడానికి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి అనేది రిక్వైర్మెంట్ సెక్షన్, రిక్వైర్మెంట్స్ వర్క్ ఫ్లో. దెన్ నెక్స్ట్ డిజైన్ వర్క్ ఫ్లో. సో ఫైనల్లీ డిజైనింగ్ నథింగ్ బట్ బిల్డింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, అసెస్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. సో ఒక్కొక్క దాని ఇండివిజువల్ డెఫినేషన్ చూద్దాము. సో హియర్ మనకి ఇంకో టాపిక్ ఉంటుంది ఇటరేషన్ వర్క్ ఫ్లో అని, దానికి దీనికి ఒకే స్టెప్స్ అనమాట. ఓకే, ఇటరేషన్ వర్క్ ఫ్లో అని వచ్చినా కూడా సేమ్ స్టెప్స్ వేసేసి సేమ్ డెఫినేషన్స్ రాసేసేయండి. సో దీనికి మాత్రము ఇవి ఇంక్లూడ్ చేసి రాయండి. ఓకే, ఫస్ట్ వన్ మేనేజ్మెంట్ వర్క్ ఫ్లో. సో దిస్ ఇటరేషన్ ప్లాన్ ఈజ్ టు డిటర్మైన్ ద కంటెంట్ అండ్ డెవలప్ ప్లాన్ ఫర్ ద ఇటరేషన్. సో మేనేజ్మెంట్ వర్క్ ఫ్లో అంటే ఏంటిదనంటే మనం ఆల్రెడీ చెప్పినా కదా, సో ఒక ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ జరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్లో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి కదా. సో ఫస్ట్ ఆ ఇటరేషన్స్ రన్ కానికి కొన్ని ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. ఏ ప్లాన్స్ తీసుకోవాలి అనేది మేనేజ్మెంట్ వర్క్ ఫ్లోలో తెలుస్తుంది. ఓకే,
నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ వర్క్ ఫ్లో. ఇది మీకు ఈ సెక్షన్లో ఉండదు, బట్ ఇది రాయాలి పక్క. ఎన్వైర్మెంట్ వర్క్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ సపోజ్ ఏమైనా చేంజెస్ అవసరం మన ప్రాజెక్ట్లో టెస్ట్ చేశాక ఇంకొన్ని చేంజెస్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఆ ఎన్వైర్మెంట్కి సూట్ అయ్యే విధంగా మనం చేంజెస్ని తీసుకొని రావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్వైర్మెంట్ వర్క్ ఫ్లో. ఎవాల్వింగ్ ద సాఫ్ట్వేర్ చేంజ్ ఆర్డర్ డేటాబేసెస్ టు రిఫ్లెక్ట్ ఆల్ ద న్యూ బేస్ లైన్స్ చేంజెస్ టు హియర్ ఎగ్జిస్టింగ్ బేస్ లైన్స్. ఓకే. దెన్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ వర్క్ ఫ్లో. Analyzing the problems and finding a solution for the problems. So in order to analyze the problems and solve them, some specific requirements are needed. So as I said before, మనకు రిక్వైర్మెంట్ వర్క్ ఫ్లో అంటే ఏంటిదనంటే, ఇఫ్ మనము బిల్డ్ చేసిన ప్రాజెక్ట్లో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లైక్ ఎనీ ఎర్రర్స్ జరిగినా కూడా మనం ఆ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయాలి. డిటెక్ట్ చేశాక వాటిని సాల్వ్ చేయడానికి ఒక వే ఫైండ్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్. సో ఆ రిక్వైర్మెంట్స్ని ఫైండ్ చేసేది రిక్వైర్మెంట్ వర్క్ ఫ్లో. దెన్ నెక్స్ట్ డిజైన్. సో డిజైనింగ్ is nothing but డిజైనింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని మనం ఎలా బిల్డ్ చేయాలి, దాని స్ట్రక్చర్ని ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మోడలింగ్ ద సాఫ్ట్వేర్ విల్ బి డన్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిజైనింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్. ఆర్కిటెక్చర్ ఈస్ నథింగ్ బట్ స్ట్రక్చర్. ఓకే. దెన్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ద వర్క్ ఫ్లో. ఇన్ దిస్ వర్క్ ఫ్లో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఆర్ డన్ బై ప్రోగ్రామింగ్ ద కంపోనెంట్స్. సో మనం ఫైనల్గా లైక్ ప్రాజెక్ట్ని డిజైన్ చేసేసాము. డిజైన్ చేశాక ఆ ఆర్కిటెక్చర్స్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ సెక్షన్లో జరుగుతుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ వర్క్ ఫ్లో. అండ్ ఇంకో 2 ఉంటాయి, లైక్ అసెస్మెంట్ వర్క్ ఫ్లో, అసెసింగ్ ద ట్రెండ్స్ ఇన్ ప్రాసెస్. సో ఇంప్రూవింగ్ క్వాలిటీ ప్రోడక్ట్ కెన్ బి డన్ బై అనలైజింగ్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో అసెస్మెంట్ వర్క్ ఫ్లోలో ఏం జరుగుతుందంటే, సో మనము ఫస్ట్ మేజర్గా ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లైక్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాని వర్క్ ఫ్లో అనేది లైక్ ఎఫిషియెంట్గా ఉండడానికి ఎటువంటి కైండ్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేయాలనేది అసెస్మెంట్ వర్క్ ఫ్లోలో తెలిసిపోతుంది. సో ఇంప్రూవింగ్ క్వాలిటీ, ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోనికి లైక్ ఎటువంటి కైండ్ ఆఫ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ నీడెడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఏ ప్రోడక్ట్. సో దట్ విల్ బి అనలైజ్డ్ బై అసెస్మెంట్ వర్క్ ఫ్లో అండ్ దిస్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. దెన్ నెక్స్ట్ deployment workflow. In this process product will be deployed or released. Deployed is nothing but released. ఏదైనా ఒక సర్టెన్ ప్లాట్ఫామ్లోకి మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తాము. సో అప్పుడు యూజర్స్ అనేవాళ్ళు దాన్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్ వర్క్ ఫ్లో సో దట్ యూజర్ కెన్ యూజ్ ద ప్రోడక్ట్. డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్ విల్ బి డన్ ఇన్ ద స్పెసిఫిక్ ఎన్వైర్మెంట్ యాజ్ ఐ సెడ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వర్క్ ఫ్లో అండ్ వర్క్ ఆఫ్ ద ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఇటరేషన్ వర్క్ ఫ్లోస్కి కూడా సేమ్ పాయింట్స్ రాయండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ జరుగుతాయి. ఆ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్లో సేమ్ స్టెప్స్ జరుగుతాయి. ఓకే. దెన్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ వర్క్ ఫ్లో. ఇది కూడా సేమ్. ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్ వర్క్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ మనము ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ స్టెప్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ సేమ్ స్టెప్స్ ఇందులో రైట్ సేమ్ వర్క్ ఫ్లోస్ ఆఫ్ ప్రీవియస్. అండ్ మనము ఇప్పుడు ప్రీవియస్ టాపిక్లో చూసినాం కదా వర్క్ ఫ్లోస్, సేమ్ అవే వర్క్ ఫ్లోస్లో ఇక్కడ మళ్ళీ ఇంక్లూడ్ చేసి మళ్ళీ అవి రాసేసేయండి, సేమ్ డెఫినేషన్స్ రాసేసేయండి. సో జనరల్లీ ఏ వర్క్ ఫ్లో ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఇన్ విచ్ ప్రాసెస్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ టు కంప్లీట్ ఏ సర్టన్ ప్రాజెక్ట్ ఆర్ యాక్టివిటీ. సో సాఫ్ట్వేర్ ప్రాసెస్ వర్క్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ నార్మల్ వర్క్ ఫ్లో అంటే ఏంటిది, సో ఒక కైండ్ ఆఫ్ స్టెప్స్ని పర్ఫామ్ చేయాలి, సర్టెన్ స్టెప్స్ని పర్ఫామ్ చేయాలి. ఎందుకు, ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి. సో సమ్ యాక్టివిటీస్ ఆర్ పర్ఫార్మ్డ్ బై స్టెప్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఏ ప్రోడక్ట్ డెవలప్మెంట్. So software process is a process for planning, building and testing and deploying the software application. So ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటే ఏంది, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తామంటే కొన్ని ప్రాసెస్ ఫాలో అవుతాము, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతాము. ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఏంటివి, ప్లానింగ్ ఒకటి, ఫస్ట్ బిల్డింగ్ నథింగ్ బట్ డిజైనింగ్, నెక్స్ట్ టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేశాక ఏం ఎర్రర్స్ లేకపోతే దాన్ని ఫైనల్గా డిప్లాయ్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. సో దాంట్లో సేమ్ ప్రాసెస్ని ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ ఇది రాయకండి పాయింట్, నేను జస్ట్ మీరు చెప్పడానికి పాయింట్ రాసిన. సో దీని తర్వాత ఏం రాయాలి అని అంటే సేమ్ అక్కడ 7 వర్క్ ఫ్లోస్ ఉన్నాయి కదా, వర్క్ ఫ్లోస్ ఆఫ్ ద ప్రాసెస్ సేమ్ అవే వర్క్ ఫ్లోస్ రాసి డెఫినేషన్స్ రాస్తే అయిపోతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ వర్క్ ఫ్లో. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ వర్క్ ఫ్లో అన్న కూడా సేమ్ పాయింట్స్ రాసేసేయండి. The next here major milestones. So a milestone is a specific point in time within a project life cycle which is used to measure the progress or status of a project towards its ultimate goal. ఓకే, మనము ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేసినాము. సో చేస్తున్నాము, చేస్తున్న ప్రాసెస్లో మనకు
అది ఎంతవరకు వచ్చింది, దాని ఆ ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ తెలవాలి. సో ఆ ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ తెలవాలి అని అంటే మనకు టెక్నిక్ని యూజ్ చేయాలి. సో వాట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ యూస్డ్ టు బి యూస్డ్ టు నో ద స్టేటస్ ఆఫ్ ప్రాజెక్ట్ అని అంటే సమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేజర్ మైల్ స్టోన్స్. సో కొన్ని మేజర్ మైల్ స్టోన్స్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లైక్ అది ఎట్లా అంటే మైల్ స్టోన్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ అనమాట. ఆల్రెడీ మన ప్రాజెక్ట్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్తో మన ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మేజర్ మైల్ స్టోన్. ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మైల్ స్టోన్స్ ఆర్ యూస్డ్ యాజ్ సిగ్నల్ పోస్ట్ ఫర్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అండ్ డెసిషన్ పాయింట్స్. అండ్ నార్మల్ మైల్ స్టోన్ ప్రాసెస్ చూద్దాము. కొన్ని నెసెసరీ మైల్ స్టోన్స్ ఏంటి అని అంటే లైక్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి. సో ఫస్ట్ ఇనిషియేషన్, నెక్స్ట్ ప్లానింగ్, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, నెక్స్ట్ క్లోజర్. క్లోజర్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ డిప్లాయ్ చేసినాక ఓకే లైక్ కంట్రోలింగ్ అనమాట దీంట్లో. సో ఫస్ట్ ఇనిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఏ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇనిషియేషన్ స్టెప్, స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ బై క్రియేటింగ్ ద ప్లాన్. సో ద నెక్స్ట్ ప్లానింగ్, second step is the planning of the project. The next implementation, after planning the project and testing the project, implementation should be done. సో ఈ సెక్షన్లో ఏమైతే డిజైనింగ్ జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. లాస్ట్కి ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ డిప్లాయ్ అయిపోతుంది, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సమ్ ఎసెన్షియల్ మైల్ స్టోన్స్. సో మేజర్ మైల్ స్టోన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ లైఫ్ సైకిల్ ఆబ్జెక్టివ్స్ మైల్ స్టోన్స్. సో ఇట్ ఈస్ ఇనిషియల్ డిజైన్ మోడల్. ఇది ఫస్ట్ స్టెప్లో జరిగే మోడల్ అనమాట. ఓకే, ఇనిషియల్ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసే స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఇదే జరుగుతుంది. అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద ఇనిషియల్ డిజైన్ మోడల్. ఇట్ ఈస్ ఏ యూజ్ కేస్ మోడల్. ఓకే, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఫీజిబుల్ ఆర్కిటెక్చర్. నార్మల్ ఆర్కిటెక్చర్ అనేది డెమాన్స్ట్రేట్ నథింగ్ బట్ డెవలప్ అవుతుంది. లైఫ్ సైకిల్ ఆర్కిటెక్చర్ మైల్ స్టోన్. సెకండ్ వన్ ఈస్ లైఫ్ సైకిల్ ఆర్కిటెక్చర్ మైల్ స్టోన్. ఇట్ మేక్స్ ఆర్ బై ఆర్ రీయూజ్ డెసిషన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఒక ప్రాజెక్ట్ని లైక్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలో దీంట్లో జరుగుతుంది. ఓకే, ఇట్ మేక్స్ అదన్నా చేస్తుంది, లేకపోతే వేరే దగ్గర నుంచి తీసుకుంటే లైక్ బయ్యింగ్ ఆర్ రీయూజ్ ద డెసిషన్స్. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్ట్ అయిన డెసిషన్స్ని మళ్ళీ యూజ్ చేసుకుంటుంది. సో క్రిటికల్ కంపోనెంట్ ప్రోటోటైప్స్. ద నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ స్టేబుల్ విజన్ అండ్ యూజ్ కేస్ మోడల్. దిస్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ద యూజ్ కేస్ మోడల్ అండ్ ఇట్ ఈస్ అ స్టేబుల్ విజన్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కాదు కదా, స్టేబుల్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ ఇది చేంజ్ అని అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్లో టెస్టింగ్ అనేది సరిపోతుంది కాబట్టి ఇది స్టేబుల్. ద నెక్స్ట్ ఇనిషియల్ ఆపరేషనల్ క్యాపబిలిటీ మైల్ స్టోన్. ఇది ఇంకొక స్టెప్, ఇలా ఇంకొక మేజర్ మైల్ స్టోన్. ఇట్ ఈస్ స్టేబుల్ ఇంప్లిమెంటేషన్ సెట్. ఇది కూడా స్టేబుల్ ఇంప్లిమెంటేషన్ సెట్. సో దేర్ ఆర్ నో ఫర్దర్ చేంజెస్ టు బి నీడెడ్ టు బి అకర్డ్. ఇట్ ఎన్షూర్స్ ప్రోడక్ట్ క్వాలిటీస్ని ఎన్షూర్ చేస్తాయి. ఎన్షూర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రోడక్ట్ క్వాలిటీస్. ఇట్ హ్యాస్ హై ఫిడిలిటీ ట్రాన్సిషన్ ఫేజ్ ప్లాన్. ద నెక్స్ట్ ప్రోడక్ట్ రిలీజ్ మైల్ స్టోన్. లాస్ట్కి డెవలప్ లైక్ డిప్లాయ్ చేయడం, ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం. ఇట్ హ్యాస్ నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్ ప్లాన్ అండ్ ఇట్ ఎన్షూర్స్ స్టేబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రోడక్ట్. ఇట్ ఆల్సో ఎన్షూర్స్ చేంజెస్ ఇన్ ప్రోడక్ట్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద మేజర్ మైల్ స్టోన్స్. దెన్ మైనర్ మైల్ స్టోన్స్. అప్పుడప్పుడు దే ఆర్ ఆస్కింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద మేజర్ మైల్ స్టోన్స్ అండ్ మైనర్ మైల్ స్టోన్స్. ఓకే, మైనర్ మైల్ స్టోన్స్ గురించి అంతేం లేదు, జస్ట్ నార్మల్ డెఫినేషన్స్. ఓకే, ఇంట్రెస్ట్ మీకు అర్థమైన వర్డ్స్లో మీరు ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద ఇటరేషన్ ఫోకస్డ్ ఈవెంట్స్. సో మైనర్ మైల్ స్టోన్స్ అని అంటే ఏంటంటే, సో యాజ్ ఐ సెడ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ జరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ జరుగుతాయి అండ్ నెంబర్ ఆఫ్ ప్రతి ఇటరేషన్కి ఒక్కొక్క రిజల్ట్ వస్తూ ఉంటుంది, అంతే కదా. సో ప్రతి ఇటరేషన్కి ఒక్కొక్క రివ్యూ కండక్ట్ చేయాలి. లైక్ కరెక్ట్ వెళ్తుందా ప్రాసెస్, లైక్ ఎర్రర్స్ ఉన్నాయా, మన ఎర్రర్స్ని డిటెక్ట్ చేయాలా. సో డిటెక్ట్ చేశాక ఏ టెక్నిక్ యూజ్ చేయాలి, దాని సూటబుల్ టెక్నిక్ ఏంటిది, అవన్నీ ఒక రివ్యూని కండక్ట్ చేయాలి. సో అది ఎలా కండక్ట్ చేస్తాము అని అంటే బై యూజింగ్ ద మైనర్ మైల్ స్టోన్స్. సో దీస్ ఆర్ ద ఇటరేషన్ ఫోకస్డ్ ఈవెంట్స్. సో ఇటరేషన్స్లో ఎక్కువ యూజ్ చేసేది అనమాట ఈవెంట్. ద నెక్స్ట్ దీస్ ఆర్ కండక్టెడ్ టు రివ్యూ. ఇవి ఎందుకు కండక్ట్ చేస్తామనంటే టు రివ్యూ ద కంటెంట్ ఆఫ్ అన్ ఇటరేషన్ ఇన్ డీటెయిల్. దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ టు రివ్యూ ద ఇటరేషన్ రిజల్ట్స్. యాజ్ ఐ సెడ్ ప్రతి ఇటరేషన్ ఒక రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఆ ఇటరేషన్ రిజల్ట్స్ని లైక్ తెలుసుకోవాలి అంటే రివ్యూ పర్ఫామ్ చేయాలి, కండక్ట్ చేయాలి. నెక్స్ట్ టు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ రీవర్క్ టు బి డన్. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ వర్క్ చేయాలి కదా. సో ఎంత అమౌంట్ ఆఫ్ రీవర్క్ చేయాలి, సో ఎందుకు ఆ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి, అది కూడా మైనర్ మైల్ స్టోన్స్ని లైక్ రివ్యూస్ని కండక్ట్ చేస్తే తెలుస్తుంది. టు రివ్యూ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఇటరేషన్. దిస్ ఈస్ అబౌట్ ద మైనర్ మైల్ స్టోన్స్. ఓకే, ద నెక్స్ట్ ప్రాసెస్ ప్లానింగ్. సో హియర్ ప్రాసెస్ ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు
ప్రాసెస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో ఏ స్టెప్స్ని యూజ్ చేసుకోవాలి అనేదాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ప్లానింగ్. ఓకే, how to plan a process to develop a software product is called as the process planning. A process that is planned for developing a project or product is called as the process planning. So as I said, a process that is planned, ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఆర్ ఎనీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఒక ప్రాసెస్ ప్లానింగ్ అనేది నెససరీ. ఎలా జరుగుతుందంటే బై టేకింగ్ ద ప్రాసెస్ ప్లానింగ్. సో ఫర్ దట్ ప్రాసెస్ ప్లానింగ్ దానికోసము సమ్ స్టెప్స్ ఆర్ టు బి టేకింగ్, కొన్ని స్టెప్స్ యూజ్ చేసుకోవాలి. సో వాట్ ఆర్ దోస్ స్టెప్స్ అని అంటే, ఫస్ట్ వన్ సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్, నెక్స్ట్ డెవలపింగ్ ప్రిమిసెస్, నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఆల్టర్నేటివ్స్, ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్, సెలెక్టింగ్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్స్, దెన్ ఇంప్లిమెంటేషన్, దెన్ నెక్స్ట్ ఫాలో అప్ ద యాక్షన్. సో ఫస్ట్ ఏంటంటే సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ మనము చేసుకున్న ప్లాన్కి ఆ ప్లాన్ సూట్ అవుతుందా మన సాఫ్ట్వేర్కి, మన ప్రాజెక్ట్కి అనేది చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ డెవలపింగ్ ద ప్రిమిసెస్, మనకు కావాల్సిన వాటిని మనం తీసుకోవాలి, లైక్ ఎసెన్షియల్స్. ఓకే, దెన్ నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఆల్టర్నేటివ్స్, ఒకవేళ మనకి ఇంకేమైనా అదర్ ఛాన్సెస్ ఉన్నాయా, అదర్ వేస్ ఉన్నాయా మన సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి, ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఏమైనా ఉంటే వాటిని ఎవాల్యుయేట్ చేయాలి. సో దాంట్లోకి ఎవాల్యుయేట్ చేసాం కదా, సో వాటిలోకి వెళ్ళి లైక్ వచ్చిన వాటికి వెళ్ళి ఏమైనా సూట్ అయ్యే వాటిని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్టింగ్ ఫ్రమ్ ఆల్టర్నేటివ్స్. దెన్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేశాక మన ప్లాన్ ప్రకారము యాక్షన్ని ఫాలో అవ్వాలి, ఫాలో అప్ ద యాక్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్ ప్లానింగ్. అండ్ ఇక్కడ మీకు అర్థమైన వర్డ్స్లో మీరు రాసుకోవచ్చు, లైక్ సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్ ఫర్ ద ప్రాజెక్ట్, అండ్ ద నెక్స్ట్ డెవలపింగ్ ప్రిమిసెస్ ఇస్ నథింగ్ బట్ if any essentials are needed for the software development, then those will be collected. Then next identifying the alternative, if any other resources are there that which are suitable for our product development, that should be identified. Then next evaluating alternatives, so after that identifying alternatives, that should be extracted. From that extracted alternatives, the suitable alternatives should be selected. Then next after finally that should be implemented and the action should be followed. సో ఇలా రాసుకోండి పాయింట్స్. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్ ప్లానింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్స్. సో ఇది చాలా సింపుల్. వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ని మల్టిపుల్ టాస్క్ డివైడ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ మల్టిపుల్ టాస్క్స్ని మళ్ళీ సబ్ టాస్క్గా డివైడ్ చేస్తాము. ఎందుకు అని అంటే ఎఫిషియెంట్ వేలో, సింపుల్ వేలో మనం డెవలప్ చేయడానికి, సింపుల్ వేలో ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ప్రాజెక్ట్ని ఫస్ట్ టాస్క్స్ డివైడ్ చేస్తాము. దెన్ నెక్స్ట్ సబ్ టాస్క్స్ డివైడ్ చేస్తాము. WBS is nothing but work breakdown structures is nothing but dividing a main work or project into tasks and subtasks for easy development. Okay, అది ఎలా అంటే సపోజ్ ప్రాజెక్ట్ ఉంది, మెయిన్ ప్రాజెక్ట్ అనుకుందాము. సో దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫస్ట్ 3 టాస్క్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ టాస్క్స్, టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. దెన్ ప్రతి టాస్క్ అనేది మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అయింది. ఎలా అంటే ఈ టాస్క్ అనేది మళ్ళీ ఒక సబ్ టాస్క్ 1, సబ్ టాస్క్ 1.2, సబ్ టాస్క్ 1.3. ఈ 1.3 ఎందుకంటే దిస్ టాస్క్స్ ఆర్ బిలాంగ్స్ టు టాస్క్ 1. సో ఆ టాస్క్ 1లో సబ్ టాస్క్స్ ఏంది, ఇది ఫస్ట్ టాస్క్, ఇది సెకండ్ టాస్క్, ఇది థర్డ్ టాస్క్. సో అందుకని వాడు 1.1, 1.2, 1.3. ఓకే, దెన్ నెక్స్ట్ టాస్క్ 2లో సేమ్ మళ్ళీ సబ్ టాస్క్స్, టాస్క్ 3లో మళ్ళీ సేమ్. ఓకే, సో హియర్ ప్రాజెక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ టాస్క్స్. సో ఫస్ట్ సింగిల్ ప్రాజెక్ట్ అనేది, మెయిన్ ప్రాజెక్ట్ అనేది 3 మెయిన్ టాస్క్స్ డివైడ్ అయిపోయింది. ఏంటి అంటే టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3. దెన్ నెక్స్ట్ అండ్ దీస్ 3 main tasks are furtherly divided or break down into subtasks. So the WBS is nothing but work breakdown structures represents a logical decomposition of the work to be performed. Okay, decomposition is nothing but dividing. Okay, like breakdowning. It is an outline of what work is to be performed. So for example తీసుకున్నాము, నార్మల్గా ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ మనము ఫ్లిప్కార్ట్ తీసుకున్నాము. ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, టాస్క్స్ని ఫస్ట్ దీన్ని టాస్క్లో డివైడ్ చేయాలి, డికంపోజ్ చేయాలి. అవి ఏ కైండ్ ఆఫ్ టాస్క్స్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఇనిషియేషన్. సో ఫస్ట్ ఇనిషియేట్ చేయాలి, దెన్ నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి, దెన్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, దెన్ నెక్స్ట్ కంట్రోల్ చేసుకోవాలి, లాస్ట్కి క్లోజ్ అవుట్. ఓకే, మళ్ళీ వాటిలో సబ్ టాస్క్స్. ఇనిషియేషన్లో మనం ఏమేమి చూసుకోవాలి అని అంటే లైక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ప్లానింగ్లో ప్రాజెక్ట్ టీమ్ ఏంది, ఆ బడ్జెట్ ఎంత, కాస్ట్ ఎంత, షెడ్యూలింగ్ టైమ్. ఎగ్జిక్యూషన్లో మళ్ళీ ఇంటీరియర్ వర్క్ ఉంటుంది, ఎక్స్టీరియర్ వర్క్ ఉంటుంది, రైట్. ఓకే, లైక్ టెస్టింగ్, కోడింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ కంట్రోల్, హియర్ కాస్ట్ మేనేజ్మెంట్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ కానీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్స్. సో వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ప్రాజెక్ట్ ఈస్ first divided into some tasks and the tasks will be furtherly divided into subtasks. Okay,
So why that project is divided into tasks and subtasks means, so to achieve a easy development and efficient development of a project, the projects will be divided furtherly or decomposed to get work to be performed. So this is about the work breakdown structures. The next is planning guidelines. So here మళ్ళీ ప్లానింగ్ గైడ్లైన్స్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక ప్రాసెస్ని ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ గైడ్లైన్స్ ఫాలో కావాలనేది ప్లానింగ్ గైడ్లైన్స్. సో హియర్ 2 సింపుల్ ప్లానింగ్ గైడ్లైన్స్ షుడ్ బి కన్సిడర్డ్ వెన్ ఏ ప్రాజెక్ట్ ప్లాన్ ఈస్ బీయింగ్ ఇనిషియేటెడ్ ఆర్ అసిస్టెడ్. సో ఒక 2 ప్లాన్స్ని మనము పక్కా కన్సిడర్ చేసుకోవాలి. ఏంటి అంటే ద ఫస్ట్ గైడ్లైన్ ప్రిస్క్రైబ్స్ ఏ డిఫాల్ట్ అలొకేషన్ ఆఫ్ costs among first level WBS like work breakdown structure elements. ఆ వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్ ఎలిమెంట్స్లో ఫస్ట్ లెవెల్లో ఇంక్లూడ్ అయితే అవి ఏంటి అని అంటే మనం ఆల్రెడీ చెప్పినాం కదా. సో ఫస్ట్ మేనేజ్మెంట్, ఎన్వైర్మెంట్, రిక్వైర్మెంట్ డిజైన్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, లాస్ట్కి డిప్లాయ్మెంట్ చేయాలి. సో మీకు ఆల్రెడీ తెలుసు వర్క్ ఫ్లోలో ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అవి రాసేసుకోండి. లైక్ మేనేజ్ చేసుకోవాలి, ఎన్వైర్మెంట్కి ఏమైనా చేంజెస్ జరిగితే ఆ చేంజెస్కి మళ్ళీ మనము కొత్తగా పర్ఫామ్ చేయాలి. అండ్ రిక్వైర్మెంట్స్ నథింగ్ బట్ ఎనీ అకర్స్ లైక్ ఎర్రర్స్ ఉంటే వాటిని డిలీట్ చేయాలి. నెక్స్ట్ మనం స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి, ఆర్కిటెక్చర్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఫైనల్గా డిప్లాయ్ చేసుకోవాలి. సో ద సెకండ్ గైడ్లైన్స్ ప్రిస్క్రైబ్స్ ద allocation of effort and schedule across life cycle phases. So this is about the planning guidelines. Almost ఈ క్వశ్చన్ రాదు, ఓకే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఓకే మేబీ చదవండి, బెటర్ చెప్పలేం. ఓకే, ద నెక్స్ట్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ఎస్టిమేటింగ్ ప్రాసెస్. సో హియర్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ఎస్టిమేటింగ్ ప్రాసెస్ అని అంటే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు లైక్ ఎంత కాస్ట్, ఆ బడ్జెట్ ఎంత, సో కంప్లీట్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఆ బడ్జెట్ ఎంత అవసరము, సో ఏ టైం లైన్లో మనము దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, లైక్ ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసినాక ఎన్ని రోజుల టైం పడుతుంది ఎండ్ కానికి ప్రాజెక్ట్ డెవలప్ కానికి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ దోస్ ప్లాన్స్ అలా కమ్స్ అండర్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ఎస్టిమేటింగ్ ప్రాసెస్. సో the cost and schedule estimation process helps in determining number of resources to complete all project activities. చెప్పినా కదా. సో ఇక్కడ కాస్ట్ అండ్ షెడ్యూల్ ఎస్టిమేషన్ ప్రాసెస్ ఏంటంటే ప్రాజెక్ట్ని కంప్లీట్గా డెవలప్ చేయడానికి ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ అవసరము అండ్ ఎన్ని యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి అనేది దిస్ ప్రాసెస్. ద నెక్స్ట్ ఏ గుడ్ ఎస్టిమేషన్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ కీపింగ్ ఏ ప్రాజెక్ట్ అండర్ బడ్జెట్. సో ఫస్ట్ మనము ప్రాజెక్ట్ని ఎస్టిమేట్ చేస్తేనే మనకు ఎంత బడ్జెట్ అనేది తెలుస్తుంది. సో పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ అనేది చాలా అవసరము మనకు బడ్జెట్ని తెలుసుకోనికి. దెన్ నెక్స్ట్ బిఫోర్ డెవలపింగ్ ఏ ప్రాజెక్ట్ బడ్జెట్ అండ్ టైం ప్లానింగ్ ఈజ్ నెససరీ. సో ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసే ముందే మనము ఎంత బడ్జెట్ అవసరమో అనలైజ్ చేసుకొని ఫిక్స్ కావాలి. దెన్ నెక్స్ట్ ఏ టైంలో దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుందో కూడా తెలుసుకోవాలి. బై ఎస్టిమేటింగ్ ప్లానింగ్ అండ్ బడ్జెట్ ఇట్ గివ్స్ అన్ ఐడియా అబౌట్ ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్. 2 పర్స్పెక్టివ్స్ ఆర్ జనరల్లీ రిక్వైర్డ్. ఏంటి అని అంటే లైక్ ఒకటి ఫార్వర్డ్ లుకింగ్ అండ్ ఇంకొకటి బ్యాక్వర్డ్ లుకింగ్ కాదు, దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటాము, దీన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటాము. సో ఫార్వర్డ్ లుకింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టాప్ డౌన్ అప్రోచ్. దిస్ అప్రోచ్ జనరల్లీ స్టార్ట్స్ విత్ ద డిస్క్రైబింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ వేరియస్ ప్రాజెక్ట్ టాస్క్స్. సో మనకు ప్రాజెక్ట్లో డిఫరెంట్ టాస్క్ పర్ఫామ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టాస్క్ అన్నింటిని డిస్క్రైబ్ చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసే అప్రోచ్ అంటే టాప్ డౌన్ అప్రోచ్. ఓకే, హియర్ టాప్ డౌన్ budgeting is also refers to a method of budgeting where project managers prepare a high level budget of organization. The next bottom up approach. So here bottom up approach is nothing but it takes more time and effort than top down approach. First is raskondi point. It is also known as detailed estimation. So the clear estimation is like project కావాల్సిన బడ్జెట్ ఏంటిది అండ్ ఎంత టైం కావాలి, ఏ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యూజ్ చేసుకోవాలి అనేది క్లియర్ ఎస్టిమేషన్ ఇచ్చేది బాటమ్ అప్ అప్రోచ్. సో ఇట్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ ఏ ప్రాజెక్ట్ ఇంటూ స్మాలర్ టాస్క్స్. ఓకే, దిస్ అప్రోచ్ అలౌస్ ప్రాజెక్ట్ మేనేజర్ టు ఎస్టిమేట్ ద కాస్ట్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బై పర్ఫార్మింగ్ సమ్ అనాలిసిస్. సో ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక క్లియర్ ఎస్టిమేషన్ ఇస్తుంది ఇది బాటమ్ అప్ అప్రోచ్ అనేది. ఎట్లా అని అంటే బై పర్ఫార్మింగ్ సమ్ అనాలిసిస్. కొన్ని అనాలిసిస్ టెక్నిక్స్ ఉంటాయి, ఆ అనాలిసిస్ టెక్నిక్స్ని పర్ఫామ్ చేసి మన ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక సింపుల్ ఎస్టిమేషన్, క్లియర్ ఎస్టిమేషన్ ఇచ్చేస్తుంది ప్రాజెక్ట్ గురించి. సో దట్ ఈస్ అబౌట్ ద కాస్ట్ అండ్ షెడ్యూల్ ఎస్టిమేటింగ్ ప్రాసెస్. ది నెక్స్ట్ ఇటరేషన్ ప్లానింగ్ ప్రాసెస్, ఇంకొక టాపిక్ ఇది. ఇటరేషన్ ప్లానింగ్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ మనకు ప్రాజెక్ట్ డెవలప్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ జరుగుతాయి, రైట్? ఆ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని లైక్ ఒక్కొక్క ఇటరేషన్కి లైక్ సింగిల్ ఇటరేషన్కి ఏ ప్లాన్ని మనము డిజైన్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్కి ఎటువంటి ప్లాన్ని యూజ్ చేసుకోవాలి అనేది ఇటరేషన్ ప్లానింగ్ ప్రాసెస్. సపోజ్ ఇక్కడ ఒక ఇటరేషన్ 1 జరిగిందనుకో, ఒక 3 ఇటరేషన్ జరిగిందనుకో, ఫస్ట్ ఇటరేషన్లో
ప్రాసెస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సెకండ్ ఇటరేషన్లో ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదొక రిజల్ట్ ఇస్తుంది, ఇదొక రిజల్ట్ ఇస్తుంది కదా. సో సపరేట్ రిజల్ట్ ఉన్నప్పుడు వాటిని రివ్యూ చేసి ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇటరేషన్ ప్లానింగ్ ప్రాసెస్. సో దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి, లైక్ ఇన్సెప్షన్ అండ్ ఎలాబొరేషన్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్సిషన్. ఓకే, సో ఫస్ట్ ఇన్సెప్షన్లో ఏం జరుగుతుందంటే లార్జ్ స్కేల్ కస్టమ్ డెవలప్మెంట్స్ మే రిక్వైర్ 2 ఇటరేషన్స్. సో ఇన్సెప్షన్లో ఏం జరుగుతుందంటే లైక్ బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, బిగ్ ప్రాజెక్ట్స్ అనేవి వాటికి 2 ఇటరేషన్స్ అవసరము. బట్ నార్మల్ ప్రాజెక్ట్స్ అనేవి ఓన్లీ 1 ఇటరేషన్స్ని యూజ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఎలాబొరేషన్ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్ ప్రాజెక్ట్స్ షుడ్ ప్లాన్ ఆన్ 2 ఇటరేషన్స్ టు అచీవ్ ఎన్ యాక్సెప్టబుల్ ఆర్కిటెక్చర్ బేస్ లైన్. ఎలాబొరేషన్ ఈజ్ నథింగ్ బట్ మనము ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నప్పుడు నార్మల్గా మోస్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తాయి అంటే 2 ఇటరేషన్స్ని యూజ్ చేస్తుంది. ఓకే, కన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ ఆర్కిటెక్చర్ని మనము లైక్ డిజైన్ చేయాలంటే ప్రాజెక్ట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇటరేషన్స్ యూజ్ చేస్తాయంటే మళ్ళీ సేమ్ 2 ఇటరేషన్స్ని యూజ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇటరేషన్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్లో లైక్ డిఫరెంట్ ప్రాసెస్ జరుగుతుంది కదా, ప్రతి ప్రాసెస్లో ఎన్ని ఇటరేషన్స్ యూజ్ అవుతాయి. ఓకే, అది. సో కన్స్ట్రక్షన్ ఫేజ్లో 2 ఇటరేషన్స్ యూజ్ అవుతాయి, ఎలాబొరేషన్ ఫేజెస్లో 2 ఇటరేషన్స్ అండ్ ఇన్సెప్షన్ ఫేజెస్లో లైక్ ఇన్సెప్షన్లో మళ్ళీ మేబీ మోర్ దాన్ 2 ఇటరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే లార్జ్ కదా. దెన్ నెక్స్ట్ ట్రాన్సిషన్. మోస్ట్ ప్రాజెక్ట్స్ లెర్న్ టు లీవ్ విత్ సింగిల్ ఇటరేషన్స్. ఈ ట్రాన్సిషన్లో ఓన్లీ సింగిల్ ఇటరేషన్ జరుగుతుంది, ఓన్లీ 1 ఇటరేషన్ జరుగుతుంది. So this is about the iteration planning process. Iteration planning process is nothing but, so in the process of developing a project there will be occurrence of number of iterations. So in that number of iterations there will be some steps. For every process there is a requirement of number of iterations. So how many number of iterations are needed, for that every process is called as the iteration planning process. Okay, the next last topic of the third unit is pragmatic planning. సో ఇది కొంచెం ట్రిక్కీ, నేను చాలా రీసెర్చ్ చేశాను దీనికోసము, లైక్ కొంచెం ట్రిక్కీ థియరీ పార్ట్ ఇది, బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకోసం అని చెప్పేసి ఇక్కడ థియరీ రాసిన సెంటెన్సెస్ కొంచెం ఒక 3-4 టైమ్స్ చదివి అర్థం చేసుకోండి. ఓకే, సో ఈవెన్ దో ఏ గుడ్ ప్లానింగ్ ఈజ్ మోర్ డైనమిక్ ఇన్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్, డూయింగ్ ఇట్ అక్యురేట్లీ ఈజ్ ఫార్ ఈజియర్. సో ఒక గుడ్ ప్లానింగ్ అనేది ఎక్కువ యూజ్ అయినా కూడా అక్యురేట్గా లైక్ మనము ప్లాన్ అనేది లైక్ ప్రాజెక్ట్ అనేది అక్యురేట్గా చేయడం అనేది ఇంకా ఈజియర్ అనమాట. సో వైల్ ఎగ్జిక్యూటింగ్ ఇటరేషన్ ఎన్ని ఇటరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లైక్ చేసే టైంలో ఆఫ్ ఎనీ ఫేజ్, ఏ ఫేజ్ అయినా ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ మస్ట్ బి మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ అగైనెస్ట్ ఏ ప్లాన్ దట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ ఇటరేషన్ n-1. సో నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఎన్ని ఇటరేషన్స్ జరుగుతున్నప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేయాలంటే లైక్ ఆ ప్రాజెక్ట్ని ఏం జరుగుతుంది అనేది కంట్రోల్ చేసుకోవాలి, లైక్ మేనేజ్ చేయాలి. విత్ వాట్ మస్ట్ బి ప్లానింగ్ విత్ ద ఇటరేషన్ n+1, అంటే ఒక స్టెప్ ముందే ఉండాలి. ఎన్ని ఇటరేషన్ జరుగుతున్నప్పుడు n+1 ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్ ప్రిడిక్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ముందేం జరుగుతుంది, ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అకరెన్స్ ఉందా లేదా అలా. దెన్ నెక్స్ట్ ద ఆర్ట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ టు మేక్ ట్రేడ్ ఆఫ్స్ ఇన్ ద కరెంట్ ఇటరేషన్ ప్లాన్, దెన్ నెక్స్ట్ ఇటరేషన్ ప్లాన్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ రిజల్ట్స్ ఇన్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ ప్రీవియస్ ఇటరేషన్స్. సో ప్రీవియస్ ఇటరేషన్స్ ఒక రిజల్ట్స్ బేస్ చేసుకొని అండ్ కరెంట్ ఇటరేషన్స్ ఒక రిజల్ట్స్ బేస్ చేసుకొని మన ప్రాజెక్ట్ స్టేటస్ని మారుస్తూ ఉండాలి. దట్ ఇస్ దిస్ పాయింట్ డెఫినేషన్. ద నెక్స్ట్ ప్లాన్స్ ఆర్ నాట్ జస్ట్ ఫర్ మేనేజర్స్. ఒక మేనేజర్స్కైనా ప్లాన్స్ అంటే కాదు, టీమ్ మెంబర్స్కి కావచ్చు, టీమ్ లీడర్స్కి కావచ్చు, ఓనర్కి కూడా కావచ్చు. గుడ్ ఓపెన్ టీమ్ వర్క్ ఈజ్ నీడెడ్ అండ్ దట్ షుడ్ ఆల్సో బి ప్లాన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ యూనిట్. అండ్ అవి మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలని అంటే ఒకవేళ నేనే టాపిక్స్ అయినా లీవ్ చేసినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.